హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషిని యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే వెజిటేబుల్ బిర్యానీ ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. చూసారా, ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో ఈరోజు మనం అందరం నేర్చుకుందాం. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యారెట్, బీట్రూట్, పొటాటో, బీన్స్, టమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్. కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. చిన్న సైజ్ కుక్కర్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని వేసుకోవాలి. కొంచెం వేడెక్కుతున్నప్పుడే 2 or 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కుతున్నప్పుడే పచ్చిమిరపకాయ ముక్కలు రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు. మనం చూసుకొని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ. ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. 2 or 3 క్యారెట్ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా, క్యారెట్ని బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా హోల్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. పొటాటో, బీన్స్, టమాటో, బంగాళదుంపలు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, అవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదండి, అది 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మేమైతే 1/2 kg బియ్యం తీసుకుంటున్నామండి. 1/2 kg బియ్యంకి 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అంటే 2.5 గ్లాసులు బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఒక ఎక్స్ట్రాగా 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. మనం రైస్ వండుకుంటున్నట్లే బిర్యానీకి కూడా. సో మేము 1/2 kg బియ్యం తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాము. సో 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది. సో రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాము. సో కారం కూడా తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే వెజిటేబుల్ బిర్యానీలో కారం యాడ్ చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదండి, స్పైసీస్ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదండి, అది కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాల మీద మిగడ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరగనిద్దాం. ఒక 2 minutes మూత పెట్టేద్దాం. ఎసర మరిగిపోయిందండి. చూసారు కదా బబుల్స్ ఎలా వస్తున్నాయో. ఎసర మరిగిపోయింది. ఇప్పుడు మనం రైస్ కడిగేసి రెడీగా పెట్టుకోవాలి. 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ని కడిగేసి రెడీగా పెట్టుకోవాలి. ఒకసారి రైస్ వేసే ముందు సాల్ట్ కంపల్సరీగా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి. రైస్ వేస్తాం కదా, సో రైస్ యాడ్ చేసేసుకుంటున్నాము. సాల్ట్ అయితే రైస్ వేసే ముందే చెక్ చేసుకొని కొంచెం ఎక్కువగా ఉండేలా సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. సో రైస్ వేసేసుకున్నాం కదా, ఒకసారి 2 సార్లు కలుపుకొని, ఇంకా కస్తూరి మేతి ఉంటుంది కానీ షాప్స్లో దొరుకుతుంది. కస్తూరి మేతి ఉన్నా వేసుకోవచ్చు, స్కిప్ చేసేసిన ప్రాబ్లం లేదు. కస్తూరి మేతి అండ్ కొత్తిమీర కూడా పైన వేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమేనండి. ఇంకొకసారి కలుపుకొని బాగా
ఇంకా మూత పెట్టేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకోవాలండి. ఆల్రెడీ మరిగి ఉన్నది కదా! చిన్న మంట మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు వెయిట్ చేయాలి. సో, మూత పెట్టేసుకుందాం. ఇటు సైడ్ చిన్న మంట ఉంది కదండీ! అటు పెట్టుకుందాము. కుక్కర్‌ని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సో, రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బావుందో. పొడి పొడిలాడుతూ వెజిటబుల్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా తినేయొచ్చండి. వేడి వేడిగా తింటే చాలా బావుంటది. నేను పక్కన కచంబర్ కూడా ప్రిపేర్ చేశాను. చూడండి నేను ప్లేట్‌లో సర్వ్ చేసేసుకుంటున్నాను. కచంబర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. పెరుగులో ఒక చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేశాను. కొత్తిమీర పైన వేశాను. చూసారా ఎంత బావుందో. టేస్టీ అయిన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. చూడండి నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. డెలిషియస్‌గా నెయ్యితో చేసాం కదా! నెయ్యి ఫ్లేవర్ కూడా బాగా ఉంది. కచంబర్‌తో చాలా టేస్ట్‌గా ఉంది. చూసేయండి. మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా? బాయ్ బాయ్.